సార్ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఎవరైతే మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేసి ఒక సవాల్ విసరాలని చూస్తున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఆ రకంగా చేసే అవకాశం ఉంటుందా? అదో ప్రచారం జరుగుతుంది, కానీ అప్పుడు 2010లో అలా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగా 18 మంది అనుకుంటా చేశారు. వాళ్ళలో ఒకరిద్దరు తప్ప అందరూ గెలిచారు. అప్పుడున్న రాజకీయ వాతావరణానికి ఇప్పుడున్న రాజకీయ వాతావరణానికి చాలా తేడా ఉంది. ఉన్న 11 మందిలో ఈయన ఒకరు పోతే మిగిలిన ఇంకా 10 మంది. సో అదంత సులభం కాదు. రెండవది వాయిస్ వినిపించడానికి కూడా ఇప్పుడు పెద్దగా ప్రజాప్రతినిధులు లేనప్పుడు ఉన్న 4 ఎంపీలు, ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కదా. కాబట్టి ఎమ్మెల్సీలు అయితే ఖచ్చితంగా చేసే అవసరం ఉండదు కదా. వాళ్ళు ఆల్రెడీ సభకు హాజరవుతున్నారు, ప్రతిపక్ష హోదా కూడా అక్కడ అనుభవిస్తున్నారు. దాన్ని వదులుకోవడానికి వాళ్ళు ఏమీ సిద్ధం కాకపోవచ్చు. ఇది రాజకీయ ఊహాగానమే. ఒక విధంగా ఒత్తిడి పెట్టడం కోసం కూడా ఇలాంటి ఒక వాతావరణం తీసుకొని రావడానికి, ఉన్నవాళ్ళని కూడా కొంత దూరం చేయడానికి ఇది తీసుకొస్తున్నారనే అభిప్రాయం కూడా వైసీపీలో బలంగా ఉంది.